Bible, is divided into two testaments, Old Testament and New Testament. బైబిలు రెండు నిబంధనలుగా విభజించబడింది, పాత నిబంధన, క్రొత్త నిబంధన. It means the same thing. It just means Old Agreement, New Agreement. అంటే ఇది పాత ఒప్పందము, కొత్త ఒప్పందం అని అర్థం. And the Old Testament refers to history from the time of creation right up to the end of that period just before Christ comes. ఇక్కడ పాత నిబంధన మనం చూసినట్లయితే చరిత్ర ఉంటుంది. సృష్టించబడినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు జరిగిందంతా కూడా రాయబడి ఉంటుంది. And the New Testament begins with the birth of Christ thereafter. కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత సంగతులు ఉంటాయి. The reason why it's divided like this is because ఈ విధంగా ఎందుకు విభజించబడిందంటే in the Old Testament for 1500 years before Christ, పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు God dealt with man, particularly the nation of Israel, on the basis of what is called the Old Covenant. దేవుడు మానవుని, ముఖ్యంగా ఇశ్రాయేలు వారిని పాత నిబంధనకు అనుగుణంగా దేవుడు వారిని చూశాడు. Or an old agreement. పాత ఒప్పందం ప్రకారం. And that agreement was basically that here are a number of commandments I give you. If you obey them, I will bless you. ఆ ఒప్పందం ఏంటంటే ఇదిగో ఇక్కడ నేను కొన్ని ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. వాటికి మీరు విధేయత చూపించినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. I will bless your family. The Lord said, I will bless you as a nation. ఒక దేశంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పాడు. And I'll bless your children and I'll bless your business. మీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, మీ వ్యాపారాలను నేను ఆశీర్వదిస్తాను. And if you don't obey them, then I will punish you. ఆ ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే మిమ్మల్ని నేను శిక్షిస్తాను. I will send sickness to you, famine into your land. మీకు వ్యాధులు కలుగజేస్తాను, మీ పంటలకు కరువును కలుగజేస్తాను. Other nations will rule over you. వేరే దేశములు మీ మీద పరిపాలన చేస్తాయి. It was essentially an agreement he made with the nation of Israel. ప్రాథమికంగా దీన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలుతో దేవుడు ఇలాంటి ఒప్పందాన్ని చేసుకున్నాడు. And it's described more fully in Deuteronomy in chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దీని గురించి పూర్తిగా వివరించబడింది. In Deuteronomy 28, we read two sections. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం రెండు భాగాలను చూస్తాం. The first section, the first 14 verses, the Lord said, మొదటి భాగంలో మొదటి 14 వచనాల్లో దేవుడు ఈ విధంగా చెప్పాడు. if you do all these things, you'll be blessed. You'll be blessed in the city. మీరు ఆశీర్వదించబడతారు, మీ పట్టణంలో మీరు ఆశీర్వదించబడతారు. You'll be blessed in the country. మీ దేశంలో మీరు ఆశీర్వదించబడతారు. Your enemies will be defeated. మీ శత్రువులు ఓడించబడతారు. The Lord will make you a people for himself and he'll bless your barns and your fields. దేవుడు మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేర్చుకుంటాడు. మీ పొలములను ఆశీర్వదిస్తాడు, మీ పంటను ఆశీర్వదిస్తాడు. The rain will come in its season, వర్షము తన కాలంలో పడుతుంది, etc., etc. మొదలైనవన్నీ కూడా. In verse 12, the Lord will open for you the storehouse of heaven and all the work of your hand will be blessed. 12వ వచనంలో మనం చూసినట్లయితే నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. And you'll never be in debt. You'll have plenty of money to lend to others, but you'll never need to borrow from anybody. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. It was a promise of material, earthly prosperity, ఇక్కడ మనం చూసినట్లయితే భూ సంబంధమైన అభివృద్ధి చెందడం గురించిన వాగ్దానాలు ఉన్నాయి. physical health and healing, భౌతిక సంబంధమైన ఆరోగ్యము, స్వస్థత, if they obeyed God's word, వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినట్లయితే, God's commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు వాళ్ళు లోబడినట్లయితే. And if they didn't, then there's a long list of punishments right from verse 15 onwards up to verse 68. ఒకవేళ వాళ్ళు విధేయత చూపించకపోయినట్లయితే 15వ వచనం నుండి 68వ వచనం వరకు మనం చూసినట్లయితే ఎన్నో శిక్షలు వారి మీదకి వస్తాయి అని ఇక్కడ చెప్పబడింది. 54 verses of all types of punishments and ఇక్కడ 54 వచనాల్లో అన్ని రకాల శిక్షల గురించి చెప్పారు. problems they would face if they disobeyed God. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించినట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చెప్పబడింది. It's something like the way we make our children obey us. ఇది ఎలా ఉంటుందంటే మన పిల్లలు కూడా మనకు విధేయత చూపించాలని మనం చెప్తూ ఉంటాం. I call it the chocolate and the stick. చాక్లెట్ ఇవ్వటం, లేకపోతే కర్ర పట్టుకోవటం. We promise them that if you obey us, if you obey me as your dad or mom, I'll give you a reward. మీ అమ్మ కానీ నాన్న కానీ నువ్వు విధేయత చూపించినట్లయితే నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను, బహుమతిని ఇస్తాను. Maybe I'll buy something for you, take you out somewhere. నీకు ఏదైనా కొనిస్తాను, నేను బయటికి తీసుకెళ్తాను. Or we may say to them, if you don't obey me, I'll have to punish you. I'll use a stick on you. నాకు నేను విధేయత చూపించినట్లయితే నేను శిక్షిస్తాను, కర్రతో కొడతాను. That's how we bring up our children everywhere, and children respond to that. మనం అన్ని చోట్ల కూడా పిల్లల్ని అలానే పెంచుతాము, పిల్లలు దానికి స్పందిస్తారు కూడా. That is the threat of punishment or the hope of reward. అదేంటంటే శిక్ష వలన వచ్చే భయము, లేకపోతే బహుమతి వస్తుందనే నిరీక్షణ. But we don't want our children to grow up. We don't expect our 25-year-old son or daughter to respect and obey us out of the threat of punishment or a hope of reward. No. కానీ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, మన కుమార్తె కానీ కుమారుడు కానీ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత శిక్షకు భయపడో లేకపోతే బహుమానం ఇస్తామనే ఆశతోనో వాళ్ళు మనకు విధేయత చూపించాలని మనం అనుకోము. We want them to grow up and do what we urge them to do because they love us. మనం చెప్పేది వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అలా చేయాలని మనం కోరుకుంటాం. And that is the difference between the old agreement and the new agreement. పాత ఒప్పందానికి కొత్త ఒప్పందానికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. In the old agreement, God treated people like little children who didn't have a sense of responsibility or understanding of what is good for them. Everything that a parent commands his child, a good parent commands his child is good for the child, but the child doesn't know that. ప్రతి మంచి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి విషయాలే చెప్తారు, మంచి విషయాలు ఆజ్ఞాపిస్తారు, కానీ పిల్లలకు వాటి విషయమైన గ్రహింపు ఉండదు. And that's why the child is hesitant to obey. అందుకే ఆ పిల్లవాడు త్వరగా విధేయత చూపించడు. Once the child knows that what my dad tells me is good for me, he will have no hesitation to obey. కానీ ఎప్పుడైతే ఆ పిల్లవానికి నా తండ్రి నాకు చెప్పేది నా మేలు కొరకే అని గ్రహించినప్పుడు వెంటనే విధేయత చూపిస్తాడు. And in the old agreement, in the old covenant, man did not have an understanding that whatever God said was good for him. పాత నిబంధనలో లేక పాత ఒప్పందంలో దేవుడు నాకు ఏమి చెప్పినా కానీ అది నా మేలు కొరకే చెప్తున్నాడు అనే గ్రహింపు మనుషునికి లేదు. And so we find throughout the Old Testament period Israel constantly disobeyed God. కాబట్టి పాత నిబంధన అంతట్లో కూడా మనం ఏం చూస్తామంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నిరంతరం అవిధేయత చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. Even in such things like when the Lord told them, you must not have any idols, I'm your God, you can't represent me with any physical object.
నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నా నామమున ఎటువంటి విగ్రహములు మీరు పెట్టుకోకూడదు, భౌతిక సంబంధమైన ఏ విగ్రహాన్ని నాకు బదులుగా మీరు పెట్టుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ They still went around worshipping idols and making physical objects వాళ్ళు విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు, భౌతిక సంబంధమైన విగ్రహాలను తయారు చేసుకున్నారు. and imagining that there were many gods up there running the universe. అనేక మంది దేవుళ్ళు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు. And they were punished. They suffered the consequences of disobedience. వాళ్ళు దానికి అవిధేయత చూపించారు కాబట్టి వాళ్ళు శిక్షించబడ్డారు, దాని ప్రతిఫలాన్ని అనుభవించారు. And in those 1500 years, a period which the Bible describes as the law, బైబిల్ ఏదైతే ధర్మశాస్త్రము అని పిలుస్తుందో ఆ 1500 సంవత్సరాలు కూడా all that the law did was reveal to man his sin and his inability to live up to God's standards. And that was necessary. ధర్మశాస్త్రము మానవుల్లో ఉన్న పాపాన్ని తెలియజేస్తుంది మరియు దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మానవుడు జీవించలేడు అన్న విషయాన్ని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అది అవసరం కూడా. You know, we need to learn our inability to live up to God's standards దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మనం జీవించలేము, దానికి కావాల్సిన సామర్థ్యం మనకు లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. before we can enter into the new covenant where we live up to those standards. మనం క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించక మునుపు దీన్ని మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలో ఆ విధంగా మనం జీవించగలము. One of the most difficult things for God to do is to shatter our confidence in ourselves. దేవునికి కూడా కష్టమైన పని ఏంటంటే మన మీద మనకుండే నమ్మకాన్ని చెదరగొట్టడం. If you read the Old Testament and God speaking to Abraham, పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు one of the rights, RITE, that he gave to Abraham was the right of circumcision. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఒక ధర్మ విధి ఏంటంటే సున్నతి పొందడం. He said, all of you, your males must be circumcised. మీలో ఉన్న పురుషులందరూ కూడా సున్నతి పొందాలి. And that is a sign of the covenant between me and your children. నీ పిల్లలకు నాకు మధ్య ఉన్న గుర్తది. So all the Israelites were circumcised, all the males. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా వాళ్ళ మగ పిల్లలందరికీ సున్నతి చేయించారు. And it had a meaning. Everything that God does has a meaning. దానిలో ఒక అర్థం ఉంది. దేవుడు చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. And the circumcision was the cutting off of the flesh and casting it off. సున్నతి పొందడం అంటే ఏంటంటే శరీరాన్ని కట్ చేసి తీసివేయడం. And in the New Testament we are told in Philippians and chapter 3 and verse 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కొత్త నిబంధనలో ఈ విధంగా చెప్పబడింది. it symbolized a casting off of confidence in the flesh. ఇదేం సూచిస్తుందంటే శరీరమును ఆస్పదం చేసుకొనక, శరీరం మీద నమ్మకం ఉంచుకొనక దాన్ని తీసివేయటం, or confidence in our own ability. లేక మన సొంత సామర్థ్యముల మీద నమ్మకం ఉంచుకోకుండా ఉండటం. Just like there is in circumcision, there's a cutting off of physical flesh and casting it off. సున్నతి చేసేటప్పుడు మనం చూసినట్లయితే భౌతిక సంబంధమైన శరీరాన్ని కత్తిరించి పడవేస్తారు. It was symbolic of a cutting off of confidence in our flesh or in our own self. మన శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, మన సొంత సామర్థ్యం మీద మన నమ్మకం ఉంచుకోకుండా దానికి ఇది గుర్తుగా ఉంది. And that is the place to which God wants to bring us. దేవుడు ఆ స్థానానికి మనల్ని తీసుకొని రావాలని కోరుకుంటున్నాడు. He wants to show us దేవుడు ఆ స్థితిలోనికి మనల్ని తీసుకొని రావాలని చూస్తున్నాడు. that within ourselves we are incapable of obeying his commandments. ఆయన మనలో మనకు ఏం చూపించాలనుకుంటున్నాడంటే మనంతట మనమే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేది అసాధ్యం అని చూపించాలనుకుంటున్నాడు. Then only we will come to him and ask him to help us. అప్పుడు మాత్రమే మనం ఆయన దగ్గరికి వచ్చి సహాయం కోసం వేడుకుంటాం. In fact, many of the miracles that Jesus did was to demonstrate this truth. నిజానికి యేసు ప్రభువు చేసిన అద్భుతాలు కూడా ఈ సత్యాన్ని వివరించడానికే చేశాడు. For example, the disciples spending a whole night once trying to catch fish, ఉదాహరణకు మనం చూసినట్లయితే శిష్యులు ఒక రాత్రి అంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, not able to catch it. కానీ ఒక చేపను కూడా పట్టుకోలేకపోయారు. What was he trying to teach them? Their inability to do things apart from him. కాబట్టి అక్కడ ప్రభు వారికి ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రభువు లేకుండా వాళ్ళంతటా వాళ్ళే సొంతగా ఏమీ చేయలేరు, వాళ్ళకి సామర్థ్యం లేదు అని చూపించాలనుకున్నాడు. And if they would depend on him, the problem would be solved. And that's what we see at the end of that story in John 21. ఒకవేళ వాళ్ళు ఆయన మీద ఆధారపడినట్లయితే అక్కడ సమస్య తీరిపోయి ఉండేది. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరిలో దాన్ని మనం చూస్తాం. That when the Lord came and told them what to do, immediately their boat was full of fish. ఎప్పుడైతే ప్రభు వచ్చి ఏం చేయాలో చెప్పినప్పుడు వాళ్ళ పడవలు చేపలతో నిండిపోయాయి. One of the great lessons that Jesus tried to teach his disciples యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పదలుచుకున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే, through all those years that he was with them was the simple truth: without me you can do nothing. వాళ్ళతో ఆయన ఉన్న దినములన్నీ కూడా ఆయన చెప్పదలుచుకున్న ఒక సాధారణమైన సత్యం ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. They could do nothing without him. ఆయన లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. And if they learned that lesson, they were spiritually circumcised. ఆ పాఠాన్ని వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఆత్మ సంబంధంగా సున్నతి పొందినట్లే. Then they would lean upon God. ఆ విధంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. You know, the New Testament speaks a lot about faith. కొత్త నిబంధన మనం చూసినట్లయితే విశ్వాసం గురించి ఎక్కువగా ఉంటుంది. Faith is actually just a life of dependence on God. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడి జీవించడమే. I'm trusting God to do the work in me. దేవుడే నాలో పని చేయాలని నేను ఆయన యందు నమ్మకించాను. That is the life to which God wants to lead every one of us. మనలో ప్రతి ఒక్కరిని కూడా అలాంటి జీవితం మనం జీవించాలని, ఆ విధంగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. A life of dependence upon God, a life of faith. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే జీవితం. And to bring us to that place, he has to first show us our total inability to be able to live up to his standards. ఆ స్థితిలోనికి మనం తీసుకొని రావడానికి ముందు దేవుడు మనకి ఏం చూపిస్తాడంటే, దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మన సొంతగా మనం జీవించలేము అని చూపిస్తాడు. We may live up to human standards but completely come short of God's standards. మానవుల యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మనం జీవించొచ్చేమో కానీ దేవుని యొక్క ప్రమాణాలకు మనం చూసినట్లయితే ఎంతో తక్కువగా ఉంటాం. So there was this long period of 1500 years when God kept Israel under the law. దేవుడు ఇశ్రాయేలుని 1500 సంవత్సరాల సుదీర్ఘ కాలం ధర్మశాస్త్రం కింద ఉంచాడు. And the end result of that was they discovered they could not come up to God's standards. దాని అంతిమ ఫలితం ఏంటంటే దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మేము జీవించలేము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. And that's why it says in Romans chapter 3 verse 23, all have come short of the glory of God. Every single human being has come short of God's standard. రోమా 3:23 ఏదైనా చెప్పబడింది,
ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. And that's why we need salvation freely through the death of Christ. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనందరికీ కూడా ఉచిత రక్షణ అవసరమై ఉంది. But in the new covenant, in the new agreement which Jesus arranged between God and man, Jesus is called the mediator between God and man. కానీ కొత్త నిబంధనలో కొత్త ఒప్పందం జరిగింది. అదేంటంటే దేవునికి మానవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఉన్నారు. The one who stands between God and man, and he's made a new agreement. దేవునికి మనుషునికి మధ్యలో నిలబడి ఆయన ఒక కొత్త ఒప్పందాన్ని చేశాడు. In this new agreement, he is not saying, if you do this, I will bless you. If you don't do this, I'll punish you. ఈ కొత్త ఒప్పందంలో ఆయన ఈ విధంగా చెప్పలేదు, నీవు ఇది చేస్తే నేను ఆశీర్వదిస్తాను, అది చేయకపోతే నేను శిక్షిస్తాను అని చెప్పలేదు. That's not in the new agreement. That was under the old agreement. కొత్త ఒప్పందంలో ఆ విధంగా చెప్పలేదు, పాత ఒప్పందంలో చెప్పాడు. In Deuteronomy 28. అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నట్లుగా. In the new agreement, we read in Hebrews in chapter 8 హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ కొత్త ఒప్పందం గురించి మనం చూస్తాం. and verses 10 to 12. The Lord says, this is the new agreement that I'm going to make between me and you. 10 నుండి 12 వచనాల్లో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నేను మీతో చేయబోవు కొత్త నిబంధన ఇదే. And there are three things he mentions here. ఇక్కడ మూడు విషయాలు ఆయన ప్రస్తావించారు. First of all, he says, let's start from the bottom because it works that way. Hebrews chapter 8 verse 12. క్రింద నుంచి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. For the first thing I'm going to do is I'm going to be merciful to all your sins. We need to start there. నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఉంటాను. మనమందరం కూడా అక్కడ ప్రారంభించబడాలి. Because all of us have committed a lot of crimes, we're guilty, we've done wrong things. మనందరం కూడా ఎన్నో నేరాలు చేశాము, అపరాధ భావంతో ఉన్నాము, ఎన్నో తప్పులు చేశాము. And we want to have it all cleansed and removed and forgiven. కాబట్టి అవన్నీ కూడా క్షమించబడాలి, కడిగివేయబడాలి, తుడిచివేయబడాలి. So that is our first and basic need. మన మొట్టమొదటి ప్రాథమికమైన అవసరం అది. And the Lord says, I'll do that. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చేస్తాను. I'll be merciful to your iniquities. And not only that, he says, I will remember your sins no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి అంత మాత్రమే కాదు, వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. So that's the first step in the new covenant. కొత్త నిబంధనలో మొట్టమొదటి మెట్టది. Now in the old covenant, there was no removal of sin like that. పాత నిబంధనలో అయితే పాపాన్ని ఆ విధంగా తుడిచివేయడం అనేది ఏమీ లేదు. The Bible says sin was covered in Old Testament times. బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధన కాలంలో పాపం అనేది కప్పబడింది. But when Jesus shed his blood, కానీ యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించినప్పుడు there's a possibility for us, if we confess our sins, that all of it is permanently blotted out so that there is no memory of it anymore. God says, I won't remember it anymore. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించిన తర్వాత ఇప్పుడు మన పాపములు శాశ్వతంగా తుడిచివేయబడతాయి, ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు. That's one of the wonderful blessings of the new covenant. కొత్త నిబంధన యొక్క ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం అది. You see, we don't have to live a single moment with the guilt of the past weighing upon our minds. మన గతమును బట్టి మనం ఒక్క క్షణం కూడా చింతించాల్సిన అవసరం లేదు. No, not even for a moment. లేదు, ఒక్క క్షణం కూడా ఆ విధంగా చింతించాల్సిన అవసరం లేదు. We can get rid of it, finish with it. The Lord says, I will not remember it anymore, and it's over. దాన్ని మనం తొలగించుకోవచ్చు, దాన్ని మనం విడిచిపెట్టొచ్చు, నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. The second thing which the Lord says here in the new covenant in Hebrews 8 verse 11, he says, they will not teach everyone his fellow citizen and everyone his brother saying know the Lord, like it was in the old covenant. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే 11వ వచనంలో, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడి అని తన పట్టణస్థునికైను తన సహోదరునికైను ఉపదేశము చేయడు. పాత నిబంధనలో ఉన్నట్లుగా ఆ విధంగా ఎవరు బోధించరు. Because all shall know me personally from the least to the greatest. ఎందుకంటే వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. You see, in the old covenant, because the Holy Spirit was not indwelling each person, but పాత నిబంధనలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నివసించట్లేదు కాబట్టి only on a few prophets here and there. అక్కడ ఇక్కడ కొంతమంది ప్రవక్తల మీదే పరిశుద్ధాత్ముడు ఉండేవాడు. If anybody wanted to know something about the Lord or know the will of God, ఎవరైనా ప్రభు గురించి తెలుసుకోవాలన్నా, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలన్నా కానీ they had to go to that prophet and find out from him, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తెలుసుకోవాలి. what does God want me to do? దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు? They couldn't find out themselves. వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోలేరు. They had to go to the prophet and find out. వాళ్ళు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. And the prophet would find out, and because the Spirit was upon him, he could communicate with God and get a reply. ఆ విధంగా ప్రవక్త తెలుసుకునేవాడు, ఎందుకంటే ఆ ప్రవక్త మీద పరిశుద్ధాత్ముడు ఉండేవాడు కాబట్టి దేవునితో మాట్లాడి దాని గురించి తెలుసుకునేవాడు. And he tells this man, come back after a couple of days, ఈ వ్యక్తితో కొన్ని రోజుల తర్వాత రమ్మని చెప్పేవాడు. and I'll tell you what God's telling me for you to do. నువ్వేం చేయాలో దేవుడు ఏమని చెప్తాడో అది నేను తెలుసుకొని నీకు చెప్తానని చెప్పేవాడు. They were dependent on a prophet. వాళ్ళందరూ కూడా ఒక ప్రవక్త మీద ఆధారపడి ఉండేవాళ్ళు. They were dependent on someone else to communicate God's will to them. దేవుని చిత్తాన్ని వేరే వాళ్ళు దేవునితో మాట్లాడి తెలుసుకొని వీళ్ళకి చెప్పేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఆధారపడేవాళ్ళు. They could not go to God directly. వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. But that's all changed in the new agreement. కానీ కొత్త ఒప్పందంలో ఇది మార్చబడింది. He says here, they will not have to teach each one their fellow citizen or their neighbor or their brother saying know the Lord. ఇక్కడ మనం చూసినట్లయితే తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఎవరు కూడా నువ్వు ప్రభువుని తెలుసుకోమని ఉపదేశం చేయరు. Because all shall know me personally from the least to the greatest. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. That means the one who's closest to God and the one who's just newly come to Christ as a babe. దాని అర్థం ఏంటంటే దేవునికి బాగా సమీపంగా ఉన్న వ్యక్తి అయినా సరే, ఇప్పుడే కొత్తగా తిరిగి జన్మించిన వ్యక్తి అయినా సరే, All can know him. వాళ్ళందరూ కూడా ఆయన్ని తెలుసుకోగలరు. Because the relationship now in the new covenant is not like a multitude of servants and a master, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దేవునితో ఉన్న సంబంధం ఏంటంటే ఏదో అనేక మంది దాసులు ఉన్నారు, ఒక యజమానుడు ఉన్నాడు అన్నట్లు కాదు. but children and a father. తండ్రి కుమారులకు ఉన్న సంబంధం. That's a very big difference. దీంట్లో ఎంతో వ్యత్యాసం ఉంది. In the old covenant, the relationship between the Israelites and God was servants to a master. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు మరియు దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే దాసులకి మరియు యజమానికి ఎటువంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. Something like, if you're a factory worker, you could work 25 years or 30 years in a factory and never once meet
the top man, the chief executive officer. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక ఫ్యాక్టరీలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేయొచ్చు కానీ ఆ ఫ్యాక్టరీలో ఉన్న సీఈఓని మీరు ఒకసారి కూడా కలిసి ఉండకపోవచ్చు. Quite likely you could work a whole lifetime in a factory and never once meet the top boss and retire. మీ జీవితం అంతా ఆ ఫ్యాక్టరీలో పనిచేసి ఉండొచ్చు కానీ ఎవరైతే ఆ ఫ్యాక్టరీలో యజమానుడిగా ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు ఒకసారి కూడా కలిసి ఉండకపోవచ్చు. ఆ తర్వాత మీరు రిటైర్ అయ్యొచ్చు. But it's different for a child. The moment he is born, he has a relationship with his father. He can talk to his father every day. కానీ ఒక చిన్న బిడ్డ విషయంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ జన్మిస్తాడో వెంటనే తన తండ్రితో సంబంధం కలిగి ఉంటాడు మరియు ప్రతిరోజు మాట్లాడొచ్చు కూడా. So this is the picture. No longer does God want us to have a relationship with him where he is a master and we are servants. కాబట్టి ఇక్కడ ఇటువంటి సాదృశ్యాన్ని మనం చూడవచ్చు. దేవుడు ఒక యజమానికి దాసునికి మధ్య ఉన్న సంబంధం మన మధ్య ఉండాలని కోరుకోవట్లేదు. But like children to a father. తండ్రికి కుమారులకు ఎటువంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And you know, in a factory, it's only those who are senior workers, like the vice president of the company or general manager or something like that, who can contact the CEO. ఒక ఫ్యాక్టరీలో మనం చూసినట్లయితే ఎవరైతే బాగా అనుభవం కలిగి ఉంటారో ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ లేక ఒక జనరల్ మేనేజర్ కానీ వాళ్ళు మాత్రమే సీఈఓతో మాట్లాడుతూ ఉంటారు, ఆయన కలుసుకుంటారు. The chief executive. And the junior workers, they never have a chance. కానీ ఎవరైతే జూనియర్స్ గా ఉంటారో ఆ పని వాళ్ళకి అవకాశం ఉండదు సీఈఓని కలవడానికి. If they want to get a message across to the top boss, they have to send it through somebody else to him. ఆ సీఈఓకి ఏమైనా వీళ్ళు వర్తమానం పంపించాలంటే మధ్యలో అనేక మంది ద్వారా పంపించాలి. That's exactly how it was in the old covenant. పాత నిబంధనలో ఖచ్చితంగా ఇలానే ఉంది. You had to go to a prophet, the prophet would contact God and give you a reply. నువ్వు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆ ప్రవక్త దేవునితో మాట్లాడి ఆ తర్వాత ఆ ప్రవక్త నీకు జవాబిస్తాడు. But in a home, it's not like that. కానీ ఒక ఇంట్లో ఇలా ఉండదు. In a home, the youngest child and the oldest child have equal access to the father. ఒక ఇంట్లో ఒక పెద్ద కుమారుడికైనా చాలా చిన్నవాడికైనా కానీ తండ్రితో అదే విధమైన సంబంధం ఉంటుంది, అదే విధమైన అనుబంధం ఉంటుంది. In the factory, the order is from the greatest to the least. ఒక ఫ్యాక్టరీలో అయితే మొదట పెద్దవాళ్ళు ఉంటారు, తర్వాత చిన్నవారి దాకా ఉంటుంది. But in the home, notice here it says, in verse 11, it says from the least to the greatest. కానీ ఒక ఇంట్లో అయితే మీరు ఇక్కడ గమనించండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. Why is that? ఎందుకలా? You see, because you find in a home that parents generally tend to pay more attention to the smaller children more than the older ones. They say the older ones can take care of themselves. ఎందుకంటే మీరు ఇంట్లో చూసినట్లయితే తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని ఎక్కువగా చూసుకుంటారు పెద్దవాళ్ళ కంటే. ఎందుకంటే పెద్దవాళ్ళు తమ పనులు చేసుకోగలరు. And if a 10-year-old wants to talk and the 2-year-old wants to talk to his dad, it's more likely that the dad would first let the 2-year-old talk and then later on listen to the 10-year-old. 10 సంవత్సరాల పిల్లవాడు తండ్రితో మాట్లాడాలనుకుంటే లేక 2 సంవత్సరాల పిల్లవాడు తండ్రితో మాట్లాడాలనుకుంటే ఆ తండ్రి ముందు 2 సంవత్సరాల పిల్లవాడు చెప్పేదే వింటాడు, ఆ తర్వాత ఆ 10 సంవత్సరాల పిల్లవాడు చెప్పేది వింటాడు. So it's from the least to the greatest. ఇది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. It's the exact opposite of the factory. ఒక ఫ్యాక్టరీకి ఇది ఎంత వ్యతిరేకంగా ఉంటుంది. And so this is the new covenant. It's so much more wonderful to have a relationship with God which is like a child to a father. కాబట్టి క్రొత్త నిబంధన ఎంతో అద్భుతమైంది. దేవునితో మనకున్న సంబంధం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో అలా ఉంటుంది. Now many Christians do not enter into this relationship even though it is their privilege. అనేక మంది క్రైస్తవులు వారు ఇటువంటి ఆధిక్యత కలిగి ఉన్నా కానీ ఇలాంటి సంబంధంలోనికి ప్రవేశించరు. Because the devil has kept them ignorant about the terms of the new covenant. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోకుండా సైతాన్ చేశాడు. Just like many Christians live with a tremendous sense of guilt which is unnecessary if you confess your sin. మనం చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నా కానీ అనవసరమైన అపరాధ భావంలో జీవిస్తూ ఉంటారు. He's removed it. He says, I will not remember your sin anymore. But if you don't believe that, then you live with your guilt. నీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. కానీ దాన్ని నువ్వు నమ్మనట్లయితే నీ అపరాధంలోనే నువ్వు జీవిస్తావు. In the same way, the second condition of the new covenant is also something which many Christians don't seem to live in. క్రొత్త నిబంధనలో రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు దానిలో జీవించరు. Because when they want to find the will of God, many Christians even today, ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈనాడు కూడా మనం చూసినట్లయితే when they want to find God's will, they feel, oh well, I can't find God's will. I'm just a little babe in Christ. వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు అయ్యో నేను దేవుని చిత్తాన్ని కనుక్కోలేను, నేను దేవుళ్ళు ఎంతో చిన్న పిల్లవాడిని అని వాళ్ళు అనుకుంటారు. What can't a 2-year-old ask his dad what his dad wants him to do? ఒక 2 సంవత్సరాల పిల్లవాడు తన తండ్రిని అడగలేడా తండ్రి నేను ఏం చేయాలి అని? And won't his dad talk to a 2-year-old son or daughter? He certainly will. ఒక 2 సంవత్సరాల కుమారుడితోనో కుమార్తెతోనో తండ్రి మాట్లాడా తప్పకుండా మాట్లాడతాడు. He loves that 2-year-old son and daughter and he'll tell him whatever he or she asks him. ఆ 2 సంవత్సరాల కుమారుడినో కుమార్తెనో ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికి ఆయన జవాబిస్తాడు. But we don't have that faith. కానీ మనకు అటువంటి విశ్వాసం ఉండదు. We many young, those who are young in Christ, they say, oh well, I can't find out God's will on my own. క్రీస్తులో యవనస్తులుగా ఉన్న వాళ్ళు ఏమంటారంటే నేను దేవుని చిత్తాన్ని నా సొంతంగా కనుక్కోలేను. So I need to go to a pastor. నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. Or I need to go to a prophet. లేక ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. And he will find out God's will and tell me. దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కొని నాకు చెప్తాడు. This is going back to the old agreement. ఇది ఎలా ఉంటుందంటే మళ్ళా పాత ఒప్పందానికి వెళ్తున్నట్లుగా ఉంటుంది. And it will seriously handicap దీన్ని చూసినట్లయితే ఇది ఎంతో నిజమైన వైకల్యం. you in your Christian life. This is the reason you don't grow. నీ క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో నిజమైన వైకల్యం, అందుకే నువ్వు ఎదగట్లేదు. You're supposed to go to God directly. The Bible says in 1 Timothy chapter 2 verse 4 and 5. నిజానికి నువ్వు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళాలి. మొదటి తిమోతి 2:4-5 వచనాల్లో ఏదైనా చెప్పబడింది. There is only one mediator between God and men. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. And that is the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభు. To go to Jesus Christ, you can go directly through him to the Father. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నువ్వు నేరుగా వెళ్ళొచ్చు. ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. Jesus Christ doesn't have any secretaries. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి సెక్రటరీని కలిగి లేడు. You never see anyone anywhere in the Bible that somebody had to go to a secretary and then meet Jesus Christ. బైబిల్లో ఎక్కడ మనం చూడము మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సెక్రటరీని కలిసి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా. He was the most important person on earth at that time. ఆ సమయంలో భూమి మీద ఉన్న అందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. In God's eyes anyway. దేవుని దృష్టిలో He had the most important ministry that any human being has ever had, and yet he never had a secretary. ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య కలిగి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అయినప్పటికీ ఆయన ఎటువంటి సెక్రటరీని కలిగి లేడు. There are people who have less than 1% of his ministry who keep secretaries to keep people away from him. యేసుక్రీస్తు ప్రభుతో పోలిస్తే 1% కూడా పరిచర్య లేని వ్యక్తులు ఒక సెక్రటరీని పెట్టుకొని
మనుషుల్ని ఆయన కలవనివ్వరు. It's one thing to have someone to help you with your work. I mean, that's just distributing the work and delegating it. We need a lot of that. వేరే వ్యక్తులకి మనం పనిని పంచిపెట్టడం గురించి నేను చెప్పట్లేదు, అది మనకు అవసరం. But Jesus Christ was accessible. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. A lot of Christian workers today are inaccessible. ఈనాడు అనేక మంది క్రైస్తవ పనివారు అందుబాటులో ఉండరు. They're not like Christ. Christ was accessible to everybody. వాళ్ళు క్రీస్తు వలే లేరు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ అందుబాటులో ఉన్నాడు. People say, well, I'm so busy in my ministry. Well, నా పరిచర్యలో నేను తీరిక లేకుండా ఉన్నానని వాళ్ళు చెప్తారు. you can't be more busy than Jesus Christ, can you? కానీ యేసుక్రీస్తు ప్రభు కంటే నువ్వు తీరిక లేకుండా లేవు కదా. He was accessible, and even today he's accessible. ఆయన అందుబాటులో ఉన్నాడు, ఈనాడు కూడా ఆయన అందుబాటులోనే ఉన్నాడు. You don't have to go to him through a pastor, through Mary, his mother, through anybody. ఒక పాస్టర్ ద్వారానో, తన తల్లి అయిన మరియ ద్వారానో, మరెవరి ద్వారా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. You go directly to him, నేరుగానే ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. and he reveals the Father to you directly, even if you're a newborn Christian. నీవు కొత్తగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయినా సరే తండ్రిని నీకు ఆయన ప్రత్యక్షపరుస్తాడు. If you accepted Christ today, you can go directly to your Father. ఈ రోజు నువ్వు క్రీస్తుని అంగీకరించినా సరే నీ తండ్రి దగ్గరికి నువ్వు నేరుగా వెళ్ళొచ్చు. This is a tremendous privilege. Now, ఇదెంతో అద్భుతమైన గొప్ప ఆధిక్యతగా ఉంది. if you don't live according to this privilege, ఈ ఆధిక్యతను ఉపయోగించుకొని నువ్వు జీవించినట్లయితే you will be manipulated and exploited by Christian preachers, so-called prophets, so-called pastors who just take advantage of your ignorance. అనేక మంది క్రైస్తవ బోధకులు ఏం చేస్తారంటే ప్రవక్తలను పిలుచుకునే వాళ్ళు, పాస్టర్లను పిలుచుకునే వాళ్ళు నిన్ను దోపిడీ చేస్తారు, నిన్ను తప్పుగా నడిపిస్తారు, నీ తెలియని తనాన్ని అలుసుగా తీసుకుంటారు. They will tell you, we'll find out God's will for you. నీకోసం మేము దేవుని చిత్తాన్ని కనుక్కుంటామని చెప్తారు. It's a lot of rubbish in the new covenant. కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇదెంతో చెత్తతో సమానం. Somebody else finds out God's will for you. నీ గురించి ఎవరో దేవుని చిత్తాన్ని కనుక్కోవటం. Well, you may say, then why is God appointed మరి నువ్వు అడగొచ్చు, మరి ఎందుకు దేవుడు వీళ్ళందరినీ నియమించాడు అని. shepherds and teachers and evangelists? కాపర్లు, బోధకులు, సువార్తికులు. That is to fulfill a ministry. అది ఎందుకంటే పరిచర్య ధర్మం నెరవేర్చడానికి. Even though you may come to God directly, it doesn't mean you know everything in the Bible. నీవు దేవుని దగ్గరికి నేరుగా వచ్చినప్పటికీ బైబిల్లో ఉన్నదంతా కూడా నీకు తెలియదు. God appoints teachers దేవుడు బోధకులను నియమించాడు to teach us what is in the Bible. బైబిల్లో ఏముందో బోధించడానికి. So, that is true. అది నిజమే. Till the end of the church age, there will be teachers, ఈ సంఘకాలము అంతమయ్యే వరకు కూడా బోధకులు ఉంటారు, there will be evangelists, సువార్తికులు ఉంటారు, there will be shepherds to care for the little ones. కాపర్లు ఉంటారు చిన్నవారిని చూసుకోవడానికి. But everyone can access God directly through Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. So that's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది. The third term of the new covenant is, కొత్త నిబంధనలో ఉన్న మూడో విషయం ఏంటంటే, the Lord says, verse 10, Hebrews 8:10, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనము, I will put my laws into their minds, and I will write them upon their hearts. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. In the Old Testament, God wrote those laws on tablets of stone. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు రాతి పలకల మీద వీటిని రాశాడు. It was outside of man. అది మానవునికి వెలుపల రాయబడింది. Man looked at it. It's like writing it on a paper, on a tablet of stone. You looked at it, tried to keep it, మానవుడు ఏం చేశాడంటే అది ఒక పేపర్ మీద రాసినట్లు అక్కడ రాతి పలకల మీద రాసింది చూసి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాడు. and they couldn't keep it. కానీ వాళ్ళు దాన్ని పాటించలేకపోయారు. They couldn't keep the 10 commandments. There's not a man in the history of the world who's been able to keep all 10 commandments. వాళ్ళు ఆ 10 ఆజ్ఞలను పాటించలేకపోయారు. ఈ భూమి మీద చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా 10 ఆజ్ఞలను పాటించలేదు. Particularly the 10th one, ముఖ్యంగా 10వ ఆజ్ఞ, which said, you shall not lust, you shall not covet, you shall not desire. నీవు మోహించకూడదు, ఆశించకూడదు, కోరుకోకూడదు. Nobody could keep it. ఎవరు కూడా దాన్ని పాటించలేరు. But now God says, I'm not giving you a list of commandments for you to keep. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పాటించడానికి నేను ఏదో కొన్ని ఆజ్ఞల జాబితాను ఇవ్వట్లేదు. I myself will put my laws into your mind నేనే నా ధర్మ విధులను మీ మనసులో ఉంచుతాను, and write them in your heart. The meaning is, మీ హృదయముల మీద వాటిని రాస్తాను. దాని అర్థం ఏంటంటే, I will give you, first of all, in your mind, a desire మొట్టమొదటిగా మీ మనసులో నేను ఒక కోరికను కలుగజేస్తాను. to do my will, a knowledge of my will in your mind, and a desire to do it. నా చిత్తము చేసేలాగున. That means a mind that wants to do God's will. దేవుని చిత్తము చేయాలి అనే కోరికను మీ మనసులో నేను పుట్టిస్తాను. How are we going to get it? God is going to do it. దాన్ని మనం ఎలా పొందుతాము? దేవుడు దాన్ని చేస్తాడు. He's going to tell me his will. దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. That's what it means to put his law into my mind. ఆయన ధర్మ విధులను మన మనసులో ఉంచడం అంటే అదే అర్థం. Tell me what it is. Give me a desire for it. ఆయన చిత్తం ఏంటో మనకు తెలియజేస్తాడు. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన కోరికను ఆయన కలుగజేస్తాడు. Then he's going to write it into my heart. అప్పుడు ఆయన దాన్ని నా హృదయంలో రాస్తాడు. That means he's going to give me the ability అంటే దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆయన కలుగజేస్తాడు. to do that will also. ఆ చిత్తము చేయడానికి కావాల్సిన సామర్థ్యం. You see, I don't need only the desire. I need the ability. కేవలం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటే సరిపోదు, నాకు దానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఉండాలి. I need the knowledge of God's will. దేవుని చిత్తమును గురించిన జ్ఞానం నాకు కావాలి. I need to have a desire to do it. దాన్ని చేయాలి అనే కోరిక నాకు ఉండాలి. And I need the ability to do it. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యం కూడా నాకు ఉండాలి. So God says, I'll take care of all that. దేవుడు ఏం చెప్తాడంటే వాటన్నిటిని నేను చూసుకుంటాను. I'll give you a knowledge of my will, నా చిత్తమును గురించిన గ్రహింపును మీకు కలుగజేస్తాను. a desire to do it, దాన్ని చేయాలి అనే కోరికను మీకు పుట్టిస్తాను. and I will give you the ability to do it. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా నేను కలుగజేస్తాను. That is the new covenant. అదే కొత్త నిబంధన. In the old covenant, there was no such promise. పాత నిబంధనలో ఎలాంటి వాగ్దానం ఏమీ లేదు. God just said, here it is, do it. దేవుడు ఏం చెప్పంటే, ఇదిగో ఆజ్ఞలు, వీటిని చేయండి. They could know, but some of them had a desire to do it. ఆజ్ఞలు ఏంటో వాళ్ళకి తెలుసు, అయితే అందులో కొంతమందికి వాటిని చేయాలనే కోరిక ఉంది. Many didn't even have a desire. కానీ అనేక మందికి ఆ కోరిక కూడా లేదు. And even those who had a desire, they couldn't do it. వాళ్ళకు దాన్ని నెరవేర్చాలనే కోరిక ఉన్నా దాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. You know, in the old covenant, David said in Psalm 40, I delight to do thy will, O God. పాత నిబంధనలో దావీదు 40వ కీర్తనలో ఈ విధంగా చెప్పాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. I delight to do thy will, O God. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. But in the new covenant, the word is in Hebrews in chapter 10,
and verse 7 is different from Psalm 40 verse 6. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కీర్తనలు 47, 8 వచనాలే ఇక్కడ రాయబడ్డాయి. This is a quotation from Psalm 40 verse 6, but it's slightly different. There it was, I delight to do thy will, O God. ఇక్కడ కొంచెం వేరుగా ఉంటుంది. అక్కడ ఏం రాయబడిందంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. Here it is in Hebrews 10 and verse 7, I come to do thy will, O God. And again repeated in verse 9 of Hebrews 10. ఇక్కడ హెబ్రీ 10:7 మనం చూసినట్లయితే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. మరలా 9వ వచనంలో ఇది రెండోసారి కూడా చెప్పబడింది. Now do you understand the difference between saying I delight to do your will and I come to do your will? ఇప్పుడు మీకు ఈ వ్యత్యాసం అర్థమవుతుందా? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. One is just the desire, the other is I have the ability to do it. ఒకటేమో కోరిక కలిగి ఉంటాము, రెండోది సామర్థ్యం కలిగి ఉంటాం. That is what God gives us in the new covenant. క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చేది అదే. In Philippians in chapter 2, both these things are brought together. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు కూడా అక్కడ చెప్పారు. In Philippians chapter 2 it says in verse 13, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ రెండు కూడా కలిపి చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13. God is at work in you to give you a desire to do God's will and to actually enable you to do it. To will and to do is good pleasure. మీరు ఇచ్చేంచుటకును కార్యసిద్ధి కలుగ చేసుకుంటుకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. Isn't this wonderful to be in the new covenant? కాబట్టి కొత్త నిబంధనలో ఉండటం ఎంతో అద్భుతమైన విషయం కాదా? This is the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఇదే. The Holy Spirit does all three. పరిశుద్ధాత్ముడు ఈ మూడు విషయాలు కూడా చేస్తాడు. What are the three things we saw in Hebrews 8, 10 to 12? ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో మనం చూసిన ఈ మూడు విషయాలు ఏంటి? First of all, మొట్టమొదటిగా He assures us that all our sins are blotted out. God doesn't remember them against us. మన పాపములన్నీ తుడిచివేయబడ్డాయి, దేవుడు ఆ పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు అని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. Second, He assures us that God is now our Father. రెండోది ఏంటంటే, దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అని దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు. We can have a direct relationship with Him. ఆయనతో మనం నేరుగా సంబంధం కలిగి ఉండొచ్చు. We can contact Him, we can speak to Him, He can speak to us. ఆయన మనం సంప్రదించవచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన మనతో మాట్లాడొచ్చు. And third, the Holy Spirit works in our mind and our heart మూడోదిగా ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మనసులోను మన హృదయాల్లోను పనిచేస్తాడు. to give us a desire to do the will of God in every area దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి విషయంలో కూడా మనం నెరవేర్చాలనే కోరికను పుట్టిస్తాడు. and the ability or the power to do that will. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చడానికి కావాల్సిన కార్యసిద్ధి కలుగ చేయడానికి కూడా ఆయన సామర్థ్యాన్ని మనం కలుగజేస్తాడు. This is the new covenant. ఇదే క్రొత్త నిబంధన. This is why Christ died and rose again and sent the Holy Spirit. దీని నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్ముని పంపించారు. Now, because many Christians have not understood this new covenant, the devil has blinded their eyes to see these things. అనేక మంది క్రైస్తవులు ఈ క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేదు కాబట్టి అపవాది వారి కళ్ళకు గుడ్డితనం కలిగజేశాడు. Something so simple, they still go back to the old covenant మరలా వెనక్కి వెళ్లి పాత నిబంధనలో జీవించాలని, and live according to that. They feel they can have no direct relationship with God. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే మరలా పాత నిబంధనలోకి వెళ్లి ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. దేవుణ్ణి నేరుగా మనం సంప్రదించలేము. They feel guilty about their past వాళ్ళ గతాన్ని బట్టి అపరాధ భావంతో ఉంటారు. and they say, what to do, brother? I'm not able to do God's will. సోదరుడా, మరి నన్ను ఏం చేయమంటావు? దేవుని చిత్తాన్ని నేను చేయలేకపోతున్నాను అంటారు. God has promised to write His law in your heart. It's His business. దేవుడు తన ధర్మ విధులను నీ హృదయంలోకి రాస్తాను అని ఆయనే చెప్పాడు. అది ఆయన పని. He says, I'm not telling you to do it. He says, allow me to put that desire and ability in you and you will do it. నువ్వు చేయమని దేవుడు నిన్ను అడగట్లేదు, కానీ దేవుడు ఆ కోరికను పుట్టించడానికి, ఆ సామర్థ్యాన్ని నీలో కలుగజేయడానికి దేవుడు అనుమతించు అని ఆయన చెప్తున్నాడు. Cause you to walk in my statutes is the word in Ezekiel 36. హెజ్కేలు 36లో ఉన్నట్లు నా ధర్మ విధులను అనుసరించి వారు నడుచుకునేటట్లు నేను చేస్తానని చెప్పాడు. Enter into this new covenant by faith విశ్వాసం ద్వారా ఈ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాలి. in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ద్వారా ఈ క్రొత్త నిబంధనలోనికి